సర్కారోళ్ళు ఏమేం చేస్తుర్రు, దేనికి ఎంత ఖర్చు పెడుతుర్రు అనేటి అన్ని ప్రతిపక్ష పోళ్ళు అడుగుడు, అధికార పార్టీలు లెక్కలు చెప్పుడు. రైతు భరోసా కాడ నుంచి రుణమాఫీ దాకా, ప్రాజెక్టుల కాడ నుంచి పంట పొలాల దాకా, ఆసరా పెన్షన్ల కాడ నుంచి 6 గ్యారెంటీల దాకా, బడి చదువుల కాడ నుంచి సర్కార్ దవాఖానా దాకా, ఇందిరమ్మ ఇళ్ల కాడ నుంచి ఫ్రీ బస్సుల దాకా దేనికి ఎంత ఖర్చు పెడుతుర్రో అన్ని కుల్లం మాట్లాడుకుర్రు. అట్లియాలేం నడిచిందో అట్లొక్కసారి అసెంబ్లీ దాకా పోయి చూసేసొద్దాం పారి. ఇటీవల సర్కారు దవాఖాన్లు అందులో సౌలతుల మీద నడిచింది అసెంబ్లీలో ముచ్చట. అందులో ఆరోగ్యశ్రీ మీద ఇంత గట్టిగానే నడిచింది చర్చ. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కారు పార్టీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిలో చెప్పుకుంటేనే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుందో లెక్కలు అడిగిండు మాజీ దవాఖాన్ల మంత్రి హరీష్ రావు సారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు మేము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 లక్షల మందికి బీఆర్ఎస్ సమయంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎంతమంది లబ్ధి పొందారంటే కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు. 2-3 సార్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నోటీస్ ఇచ్చారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మాకు బిల్లులు రిలీజ్ కావడం లేదని పలుమార్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీలో రివైజ్ రేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రధానంగా ఆరోగ్యశ్రీని స్ట్రెంథెన్ చేసి గవర్నమెంట్ లెవెల్లో ఏరియా హాస్పిటల్స్ని మరియు జిల్లా టీచింగ్ హాస్పిటల్స్ని, దానికి తోడు ఈ డీ అడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి స్ట్రెంథెన్ చేస్తే గవర్నమెంట్ సర్వీసెస్ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం పెరుగుతుంది. ఆ దిశగా మా కృషి ఉందని చెప్పి తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రతిపక్ష పోలు అడుగుడు, అధికార పార్టీ వాళ్ళు లెక్కలు చెప్పుడు నడిచింది. ఒక మంత్రి సారే కాదు, సీఎం సార్ కూడా లెక్కలు చెప్పిండు కుల్లా. అప్పుడెంత ఖర్చు అయింది, ఇప్పుడెంత ఖర్చు అవుతుంది, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ మీద ఎంత పైకం పెట్టింది, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టింది అనేటి లెక్కలన్నీ చెప్పిండు కూడా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు అధ్యక్ష యావరేజ్గా. పాత పద్దులు, పాత బకాయిల ముచ్చట్లు కూడా ముంగడేసుకుంటూ సీఎం సారు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది. ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి, ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు సీఎం సారు అసెంబ్లీలో కొత్త పథకం ముచ్చటోటి బయట పెట్టిండు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా. ఎవరికి ప్రమాదం వచ్చినా ప్రతి కుటుంబానికి ఈరోజు జీవిత బీమాను అందించి, ఎవరికైనా కుటుంబ పెద్దను కోల్పోతే ప్రభుత్వం వైపు నుంచి ఒక ధీమా ఉండాలి. ఈ జీవిత బీమా ఆ కుటుంబానికి ఒక ధీమా అని చెప్పి ఈరోజు మనం నూతనంగా కొత్త పథకాన్ని కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంట్లో పెద్ద దిక్కు జీవిడిసే వాళ్ళ ఇంటి వాళ్ళకు సాయం చేస్తారట సర్కార్ తరపుకించి. మంచి ముచ్చటే. అయితే గిట్లా అధికార పార్టీ వాళ్ళకు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు కీసర బసరే నడిచింది జరంత సేపు. అటంక సభ రేపటికి వాయిదా పడ్డది. ఇగియాల్టికైతే ఇంతే. రేపు ఏం మాట్లాడతారో తెలిసినాక మళ్ళీ పాలు చెప్పుకుందాం అసెంబ్లీ ముచ్చట్లన్నీ.